హాయ్ అండి. నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాల్టి మన వీడియోలో అయితే కనుక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి క్యాప్సికము మంచిగా టేస్టీగా హెల్తీగా ఉండే ఇంకొక రెసిపీ అండి. మిల్ మేకర్ అంటే సోయాబీన్స్ అని అంటారు కదా. సో వేడి నీటిలో కొంచెం వేడి పెట్టుకున్న నీళ్ళు ఒక్క పొంగొచ్చాక నీళ్ళు ఆపేసుకోండి. ఆపేసాక ఇలాగా మిల్ మేకర్ అనేది ఇలా వేసేసేయండి. నేను ఇక్కడ చిన్న మిల్ మేకర్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇదే ప్లేస్లో పెద్దది కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లోనే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసేసేయండి. ఎందుకంటే కనుక ఉప్పు వేయడం వల్ల కొంచెం ఉప్పు లాక్కొని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ వేడి వేడి నీటిలో తీసి సైడ్ పెట్టుకోవాలండి. నీళ్ళన్నీ పిండేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ క్యాప్సికమ్ రెండు కలిపి చేస్తున్నాను కాబట్టి ఇలాగా క్యాప్సికమ్ అనేది చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. త్వరగా అయిపోతుంది. మీకు 5 నిమిషాల్లో ఈ కూర అనేది అయిపోతుంది. ఏపిడిగా కావచ్చు, మీ గ్రేవీగా కావచ్చు. చూసారండి, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటూ మీరు క్యాప్సికమ్ అనేది ఇలా సన్నగా తరిగేసుకోండి. మీకు వీలైనంత సన్నగా తరుక్కున్నారంటే కనుక అప్పుడు మనకి వేపిడి త్వరగా వేగిపోతుంది. 2 నిమిషాల్లో మీకు రెడీ అయిపోతుందండి. మినిమం 5 నిమిషాల్లో మీకు ఈ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో టమాటా లేదు, ఏమీ లేదండి. చాలా సింపుల్గా ఎంతో హెల్తీగా చేసుకోవచ్చు. ఇలా క్యాప్సికమ్ అనేది సన్నగా తరిగేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కావాలంటే మీరు కారం ఈ విధంగా కట్ చేసుకుంటే చాలండి. మనకి క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా వేగిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎంత పెద్ద కట్ చేసుకున్నా వేగిపోతాయండి. ఇక్కడ పావు టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఇక్కడ అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర, దాంట్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి, దాంట్లోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసండి, బాగుంటుంది. దాంట్లోనే క్యాప్సికమ్ ముక్కలన్నీ కట్ చేసుకుని ఏవైతే కట్ చేసుకున్నామో అవి కూడా వేసేసారంటే కనుక చక్కగా మగ్గిపోతుందండి. ఫాస్ట్లో పెట్టుకుని మీరు అటు ఇటు స్టాక్ చేసినట్లయితే కనుక బాగా వేగిపోతాయండి. వేగిపోవటం అంటే దాంట్లో ఉన్న పచ్చితనం అనేది మనకి బయటకు వచ్చేస్తుందండి. ఆ విధంగా దాంట్లోనే ఒక 2 వెల్లుల్లిపాయ అంటే 2 వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్నగా తరుక్కున్నా పర్వాలేదు, కోరుకున్నా పర్వాలేదండి, దంచి వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసి 1 నిమిషం పాటు పెట్టేసి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకోసమే నేను తర్వాత వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాగా ఎంతో సులభంగా మనం ఈ ఏపుడు అనేది చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. దాంట్లోనే అంటే ఒక అర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఎక్కువగా ఏమీ యాడ్ చేయట్లేదండి. దాంట్లోనే కొంచెం మసాలా పొడి వేసాను. సో అదైతే కనుక మిస్ అయ్యింది. సారీ అండి, అది మిస్ అయిపోయింది మనకి. అలాగే ఇక్కడ మిల్ మేకర్ కూడా ఏదైతే బాయిల్ చేసి వాటర్ తీసేసి పెట్టుకున్నానో అవి కూడా వేసేస్తున్నాను. మనకి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి పెద్దగా వేగ అవసరం లేదండి. కానీ మనకి ఉప్పు గట్ట పట్టాలి కాబట్టి ఇందాక ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చక్కగా ఉప్పు పట్టేస్తుంది. మీరు కారం కూడా కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. ఇది మీరు సాలెట్గా కానీ తినొచ్చు, లేదా వేపిడిగా కూడా మీరు రోటీస్తో తిన్నారంటే చక్కగా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 నిమిషాల్లో ఏం కర్రీ చేయాలి అనుకునేటప్పుడు చాలా ఈజీ ప్రాసెసింగ్లో మనం ఈ ఏపిడి చేసేసుకోవచ్చు. 1 నిమిషం పాటు మూత పెట్టారంటే చాలండి, మనకి సోయా క్యాప్సికమ్ వేపిడి రెడీ అయిపోతుంది. ఇంత సులభంగా అయ్యే రెసిపీ కోసం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పూర్తి వీడియో చూడండి. ఎంత సులభంగా చేస్తానో మీకే అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ నేను ప్రతిదీ ఈ మధ్యకాలంలో అయితే కనుక చాలా సులభంగా ఇవ్వడానికి, ఇలాగా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కానీ నార్మల్ వాళ్ళకి కానీ సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని. సో ఇలాగా సులభంగా చేసే ఈ రెసిపీ కోసం ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి కూర అయితే రెడీ అయిపోయింది. వేపుడు ఇలాగ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. మీరు సాలెడ్ లాగానే తినచ్చు, లేదంటే రోటీస్లోకి అయితే అద్దరిపోతుందండి.
రొటీస్కి ఖచ్చితంగా ట్రై చేయండి. భలే టేస్టీగా ఉండే ఈ రెసిపీ. ఎందుకు చెప్తున్నానో పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నిజంగానే 5 నిమిషాల్లో అయిపోద్దంటే ఖచ్చితంగా అయిపోతుందండి. మనం 2 క్యాప్సికమ్ తీసుకొని ఇవి వేడి నీటిలో వేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. ఒక్కసారి చూడండి నేను చెప్పింది నిజమా కాదనేది. లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే థ్యాంక్ యూ సో మచ్.